పరిశుద్ధుడు పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము నహూము గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపముంచును. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. తర్వాత 7వ వచనంలో మనం చూస్తే, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా రోషము గలవాడు, మహోగ్రత గలవాడు, తన శత్రువుల పైన ప్రతీకారం చేసేవాడు, విరోధులైన వారిని కోపముంచేవాడు అని మొదటగా రాయబడింది. అంటే దేవుని యొక్క ఉగ్రత అంత తీవ్రంగా ఉండే పరిస్థితులను బట్టి అక్కడ రాయబడింది. ఇది నహూము నినివే పట్టణం గురించి రాసిన విషయాలు. ఇవి నినివే పట్టణం గురించి మనం ఇంతకుముందు కూడా విన్నాం యోనా గ్రంథంలో. మరి అదే నినివే పట్టణం గురించి కూడా నహూము రాస్తున్నాడు. ఏంటి? యెహోవా రోషము గలవాడు, ప్రతీకారం చేయవాడు, బలము గలవాడు, మరి కోపగించువాడు అని రాస్తున్నాడు. మరి యోనా గ్రంథం మనం చూస్తే నినివే పట్టణం యొక్క పాపాన్ని బట్టి 40 రోజుల్లో నాశనమైపోతుందని ప్రకటించమని యోనాను పంపించిన దేవుడు, వారు మారు మనసు పొందిన తర్వాత క్షమించి వారిపైన ఉగ్రతను మరల్చుకున్న దేవుడు, మరి 100 సంవత్సరాల తర్వాత అప్పుడు నహూముతో ప్రకటన చేయబడుతుందేమని, రోషము గలవాడు, ఆయన రౌద్రం గలవాడు, బలవంతుడు కాబట్టి నినివే పట్టణానికి రాబోతున్న మరి భయంకరమైన విపత్తు గురించి ప్రకటన చేస్తున్నాడు. మరి ఇంతకుముందు కూడా ప్రకటన చేశాడు, ఇప్పుడు కూడా ప్రకటన చేశాడు. మరి ఇంతకుముందు మరి తిరిగి క్షమించిన దేవుడు ఇప్పుడు రౌద్రం గలవాడుగా ఇక్కడ చెప్పబడుతుంది. అయితే అదే సమయంలో తర్వాత వచనాలు చూస్తే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దీర్ఘశాంతము గలవాడు అంటే ఎంతో ఓపికగా వాళ్ళ పట్ల చూపించిన కరుణ కానీ కనికరము కానీ, వారిని క్షమించిన విధానాన్ని కానీ వారు మర్చిపోయి తిరిగి పాపం చేసినప్పుడు ఆయన దీర్ఘశాంతుడు కూడా దోషులను నిర్దోషులుగా ఎంచడని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పాపం చేసిన వారికి క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడని. కాబట్టి పాపం చేసే వారికి క్షమాపణ ఉంది. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పాపం చేశారని అక్కడ చెప్పబడింది. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసే ఉన్నారు. అయితే మీ యొక్క పాపములను క్షమించగలిగిన వాడు ఉన్నాడు. అంటే నువ్వు పాపం చేసావు కాబట్టి ఇంక నువ్వు ఎందుకు పనికిరావని కాదు, దాని నుంచి క్షమాపణ పొందగలిగిన వాడు ఉన్నావు. నీ యొక్క పాపాలను క్షమించేవాడే. కాబట్టి ఇక్కడ వాక్యంలో కింద ఏం చెప్పబడింది? నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. కాబట్టి దేవుడు ఉగ్రము దీర్ఘశాంతము కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన శ్రమ దినమందు ఆశ్రయ దుర్గముగా ఉంటానని చెప్పాడు. ఎవరికి ఆశ్రయం దుర్గంగా ఉంటాడు? అందరికీ ఉంటాడా? మరి ఎవరికైనా ఉండడా? మరి ఎంత ఉగ్రత ఇక్కడ చెప్తున్నాడు. ముందుగా యోనా గ్రంథంలో చూస్తే అక్కడ క్షమించాడు. వీటన్నిటిని మనం చూస్తే యోనా గ్రంథము నహూము గ్రంథము 2 చదివితే దేవుని యొక్క ఉగ్రత క్షమ ఎక్కడ కలుగుతుందో మనకు తెలుస్తుంది. ముందుగా మనము యోనా గ్రంథం గురించి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుంటే, యోనా గ్రంథంలో దేవుడు ఏం చూశాడు? అక్కడ యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నినివే పట్టణస్థుల దోషమున దృష్టికి ఘోరమాయను కనుక నువ్వు వెళ్ళి నినివే మహాపట్నము పోయి దానికి దుర్గతిని ప్రకటించమని యోనాకి దేవుడు చెప్పాడు. చేయమనగానే యోనా వెళ్ళిపోయి చేసి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే, నినివే పట్టణం అష్షూరుల యొక్క రాజధాని. అప్పుడు ఆ కాలంలో క్రమంగా పెద్ద రాజ్యాలుగా బలపడుతున్న సమయం. ఈ అష్షూరీయులు ఇంకా బలవంతులుగా అవుతున్న సమయం అది. ఈ అష్షూరీయులు అంటే ఎక్కడుంటారు? ఇది ఇరాక్ ప్రాంతంలో ఉంటారు ప్రజెంట్ మనం అనుకుంటే. వారికి ముఖ్య పట్టణం నినివే పట్టణం. వీళ్ళు మరి బలవంతులై అవుతున్న కొలది
వారి యొక్క దోషం నా దృష్టికి ఘోరమైందని వాక్యంలో చెప్పబడింది. నాశనం చేస్తానని చెప్పమన్నాడు. యోనా వెంటనే వెళ్ళిపోయాడా? వాళ్ళు మహాభయంకరులు, వారు అన్యులు, వారి దగ్గరికి వెళ్ళి మీరు నాశనం అవుతుందని నన్ను బతకనిస్తారా, ఇంక చెప్పి నేను రాగలను అనుకున్నాడు. తర్వాత వారిని నాశనం చేసేటప్పుడు నేను చెప్పడం ఎందుకు అంటే, ముందుగా చెప్తే వాళ్ళు సర్దుకుని ఒకవేళ వారు దేవునికి అనుకూలమైతే ఆ నాశనం చేయలేదనుకో, అప్పుడు కూడా నన్ను చంపేస్తారు. ఎందుకని? నువ్వు నాశనం అవుతావని చెప్పే కాలేదని. కాబట్టి ఎటున్నా నాకు మరి ప్రమాదం తప్పదు. కాబట్టి నినివే పట్టణానికి కాకుండా తర్షీషు ఎక్కే వాడ ఎక్కేసి పోతున్నాడు. ఆ ఎక్కిపోతున్నప్పుడు ఆ సముద్రం అంతా మహా తుఫాను అంతా వస్తున్నప్పుడు వాళ్ళందరూ భయపడిపోయి ఎందు నిమిత్తం జరుగుతుందో అని చీట్లు వేసి యోనా ఎక్కడో పడవ అడుగున పడుకుంటే లేపి అందరం భయపడుతుంటే నువ్వు నమ్మిన దేవుడి గురించి ప్రార్థన చేయమంటే యోనాకు తెలుసు కదా అట్లా కాదు, ఇది ఎందు నిమిత్తం జరుగుతుందని చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తే యోనా అడుగుతారు. ఎందుకు యోనాను దేవుడు ఎంచుకున్నాడు ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఎవరు నువ్వు అని ప్రశ్నించారో యోనా ఎట్లా పరిచయం చేసుకుంటున్నాడు? 9వ వచనంలో మనం చూస్తే, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిను సృష్టికర్తయే ఆకాశమందున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. నిజంగా వాళ్ళంతా నమ్ముతారా? అంత భయభక్తులు గలవాడివి నువ్వు మరి దేవుని గురించి ప్రార్థన చేయకుండా ఎందుకు నిద్రపోతున్నావు? అయితే మరి ఈ విపత్తు ఎందుకు జరిగింది, నీ పేరు ఎందుకు వచ్చింది అంటే యోనా చెప్తున్నాడు, ఇది నా వల్లనే జరుగుతుంది కాబట్టి నన్ను సముద్రంలో పడవేమని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఏమంటారు? బాబు నిన్ను పడేస్తే మా పాపం వస్తుంది, రాదు, ఎందుకని నేను దేవుని మాటకు వ్యతిరేకంగా చేశాను కాబట్టి. ఆ యథార్థతను బట్టి దేవుడు యోనాను ఎంచుకున్నాడు. అంటే ఆ క్లిష్ట సమయంలో వారందరూ అతని పైన దౌర్జన్యం చేసే సమయంలో కూడా తను చేసిన తప్పిదాన్ని చెప్పి తన వల్లనే జరిగింది కాబట్టి తన వలన మీరందరూ నాశనం కాకూడదు, మీకు దుర్గతి రాకూడదు, నన్ను పడవేమని చెప్పాడు. అటువంటి నీతిమత్వం కలిగిన వాడు కాబట్టి యోనాను దేవుడు ఎంచుకున్నాడు. అయితే యోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకని? వారికి వెళ్ళి చెప్పితే వారు చాలా భయంకరులు కాబట్టి నేను బ్రతకనీయడానికి భయం ఉంది. తర్వాత ఒకవేళ వాళ్ళని క్షమిస్తే అటువంటి వాళ్ళని క్షమించకూడదనే ఆలోచన కూడా ఉంది. మరి దేవుని బిడ్డలకి ఉండవలసింది ఏంటి? అక్కడికి వెళ్ళి దేవుని దుర్గతి చెప్పినప్పుడు వారు బాగుపడుతున్న యోచన మాత్రం ఉండాలి. కానీ అటువంటి వాళ్ళని క్షమించబడకూడదని ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయితే ఎందుకు పంపిస్తున్నాడు? వారిలో ఏమైనా మార్పు ఉంటుందేమని దేవుడు పంపిస్తున్నాడు. అది ఎరిగిన యోనా వాళ్ళకి మార్పు అవసరం లేదనో లేకపోతే వాళ్ళ దగ్గర భయపడ్డాడు. కానీ దేవుడు నా యందు ఉన్నాడు, మరి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని చెప్పుతున్నాడు. కాబట్టి తప్పిదం చేసిన వెంటనే ఒప్పుకొని మరి ఏ ఉగ్రత కూడా వీళ్ళందరికీ రాకుండా అది నా పైన పడమని చెప్పాడు. అది యోనా చెప్పిన మరి సత్యం. అంటే ఈ యొక్క విపత్తు నా గురించి వచ్చింది కాబట్టి అది ఏదైనా నాకే జరగని నన్ను సముద్రం పడవే చనిపోతాను అన్నాడు. అంటే చనిపోవడానికి సిద్ధమే. ఎందుకంటే దేవుని యందు నిలిచిన వాళ్ళు మరి బ్రతికైనా జీవించినా మరణించినా ఒకటే అని మనం వాక్యంలో చెప్పబడింది కదా. మరి అందుకు సిద్ధపడిపోయాడు. దేవుడు నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తాడనే విశ్వాసం ఉందో ఏమో. మరి ఈ పని మాత్రం చేసేదానికి సిద్ధపడలేడు. సముద్రంలో పడవేమన్నప్పుడు సముద్రం పడవేసిన తర్వాత అలలని ఆగిపోయినాయి. తర్వాత ఒక మత్స్యం కడుపులో ఉంచాడు, దేవుని ప్రార్థించాడు. అది తీసుకొచ్చి మళ్ళీ ఆ నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమన్నప్పుడు రెండోసారి తప్పల వెళ్ళి ప్రకటన చేశాడు. వారందరూ విన్న తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఆ నినివే పట్టణం వారు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు సమస్తమును కూడి రాజుతో సహా పశువులు అన్నీ కూడా నీరు ఏమి తీసుకోకుండా ఉన్నారో వారి క్రియలను చూసిన దేవుడు పశ్చాత్తాపుడే వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి దేవుడు వెంటనే తన యొక్క కీడుని విరమించుకునేందుకు సమస్తమైన వారు అందరిని కూడి రాజుతో సహా మరి పశ్చాత్తాపంతో దేవుని అడిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. ఇది చూసిన యోనా, నేను ముందుగానే అనుకున్నాను నువ్వు వాళ్ళని క్షమిస్తే నా పరిస్థితి ఏంటని, ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిపోయి ఒక పందిరి కింద కూర్చుంటే దేవుడు యోనాకు తెలియజేసిన విధానం ఏంటి? ఆ యొక్క పందిరి పైన ఒక తొల చెట్టుని మలిపించాడు రాత్రి. మరి మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఎండిపోతే ఆ ఎండలో పడిపోయి యోనా చెప్తున్నాడు, దేవా ఈ ఎండలో పడి లేకపోతే ఇటువంటి కార్యాలు చూసాకన్నా నన్ను మరి ప్రాణం తీసేసుకో, నేను చనిపోతే మంచిదని అంటే దేవుడు చెప్తున్నాడు, యోనా ఒక రాత్రిపూట నువ్వు వేని చెట్టు మొలిచి మరి ఎండిపోతేనే ఆ నీడలేదని నువ్వు బాధపడుతున్నావు. మరి ఇంతమంది ప్రజలను దుర్మార్గులని వీళ్ళందరూ నాశనం చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు మరి నాకెట్లా ఉంటుంది? వీళ్ళందరూ కూడా నా బిడ్డలే కదా. వీళ్ళందరూ పాపం చేసి నాకు దూరం వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళందరూ మారు మనసు పొంది నా దగ్గరికి వస్తారు. కాబట్టి ఇంతమంది మరి పాపంలో పడి దూరం వెళ్ళిపోయే కన్నా వీళ్ళని రక్షించడానికి నాకు మరి ఒక సొర చెట్టు గురించి ఇంత నువ్వు ఏం దాన్ని బాధపడుతున్నావు నాకు కూడా తెలియజేసి దేవుని యొక్క కృప కరుణ మరి మనుషులపైన ఏ రీతి కూడా తెలియజేయబడుతుంది. ఎంత పాపి అయినను ఆ పాపం నుంచి విముక్తిని అడిగినప్పుడు దేవుడు విముఖుడు కాకుండా మన కీడు నుంచి మనం తొలగించే మరి ఒక గొప్ప క్షమించే దేవుడు ఉన్నాడు. ఆ రీతిగా నినివే పట్టణం వాళ్ళని అప్పుడు యోనా సమయంలో దేవుడు క్షమించాడు. అయితే
మరి నహు సమయం వచ్చినప్పటికీ దేవుడు మొదటి నుంచి ఉగ్రం చూపిస్తున్నాడు. వారందరూ దేవుని యొక్క ఉగ్రతను, దీర్ఘశాంతాన్ని అన్నింటినీ కోల్పోయే వారు భయంకరమైన పరిస్థితికి వచ్చేసారని చెప్తున్నాడు నహూము. అదే సమయంలో దేవుడు కాపాడుతాడు అని చెప్తున్నాడు. కానీ ఇంత ఉగ్రత ఎందుకని వీరి మీదకి వచ్చిందంటే 3వ అధ్యాయం మనం చూస్తే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటలు మెరియుచున్నవి, చాలామంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పల కుప్పలుగా పడి ఉన్నారు. చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారంలో అమ్మివేసిన దాన. అంటే వారి యొక్క క్రియల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. వారి ఆ చిల్లంగితనము, జారత్వము జనాల్ని ఎంతగానో మరి పాపములోకి వారి ఆ కత్తులతో అందరిని చంపిన విధానము, ఇవన్నీ కూడా శ్రమ జరుగుతుంది. కాబట్టే నీపైన ఉగ్రము దేవుడు చూపిస్తాడు అని నహూము చెప్తున్నాడు. యోనా ఆ నినివే పట్టణానికి 100 సంవత్సరాల క్రితము క్షమించిన దేవుడు ఇప్పుడు క్షమించను అనే స్థితికి ఎందుకు వచ్చింది? దేవుని క్షమ ఎందుకు పోలేకపోతున్నారంటే, వీళ్ళు చేస్తున్న పనులేంటి? జారత్వము, చిల్లంగితనము, శ్రమ, ఇతరులను చంపటము, బాధించటం. మరి ఇతరుల పైన ఎప్పుడైతే వీరు దౌర్జన్యం చేసి ఇతరులను ఎప్పుడైతే హింసించు బాధించున్నారో దేవుడు అప్పుడు వారిని క్షమించే స్థితిలో లేదు. మరి ముందుగా నినివే పట్టణం వాళ్ళు చాలా ఘోర పాపాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ జారత్వము, చిల్లంగితనము, ఇతరులను చంపటము, ఇటువంటి దుష్కార్యములు చేసి ఇతరులను అనేక రీతిలో హింసించే వారికి క్షమ లేదని చెప్పబడుతుంది. అంటే మన యొక్క పాపములు ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నిన్ను క్షమించి నీ యొక్క పాపాలను వాటిని ప్రాయశ్చిత్తముగా నీకు కొంత ఇచ్చి క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. కానీ ఇతరుల పట్ల నువ్వు చేస్తున్న దౌర్జన్యం, ఇతరుల పట్ల నువ్వు చేస్తున్న భయంకరమైన కృత్యాల నుంచి క్షమాపణ ఏ రీతిగా వస్తుంది? నీకు నీ యొక్క పాపాల నిమిత్తం నువ్వు అడిగినప్పుడు నిన్ను ప్రాయశ్చిత్తం చేసో కొంత తగ్గించో దేవుడు దాన్ని క్షమించి నీకు రక్షణ కల్పించవచ్చు. కానీ ఇతరులపైన చేసిన దౌర్జన్యము ఏ రీతిగా తీర్చుకోగలుగుతారు వాళ్ళు? మరి అనేక మందిని చంపేశారు, జారత్వంతో అనేక మందిని పాడు చేశారు, లేకపోతే చిల్లంగితనం, ఇంత దుష్కార్యాలు చేస్తూ దేవుని వ్యతిరేకమైన క్రియలలో వెళ్ళిపోయారు. అంత వ్యతిరేకమైన క్రియలు ఇతరుల పట్ల చేసినప్పుడు దేవుని క్షమాపణ ఉండదని వాళ్ళ వాక్యం చెప్పబడుతుంది. అంటే నీవు చేసిన క్రియలలో, నీ గురించి నువ్వు చేస్తున్న క్రియలలో క్షమాపణ అడిగితే దాని యొక్క ప్రాయశ్చిత్తమో, దాని యొక్క జీవితమో నువ్వు మరి సరి చేసుకునే అవకాశం, లేకపోతే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని తగ్గించుకుని జీవించుకునే అవకాశం నీకు ఉంటుంది. కానీ ఇతరులపైన చేసిన దోషము ఇవన్నీ కూడా ఏ రీతిగా తగ్గించబడుతుంది? వారు ఏ రీతిగా పరిష్కారం పొందగలుగుతారు? కాబట్టి అటువంటి దుష్కార్యాలు చేసినప్పుడు నువ్వెంతో దుర్మార్గుడి కింద లెక్క. అటువంటి దుర్మార్గతను దేవుడు క్షమించనని చెప్తున్నాడు. కాబట్టి ఈ నినివే పట్టణాన్ని ఇప్పుడు దేవుడు ఉగ్రతతో కూల్చివేసే సమయం వచ్చింది. ఎందుకని? మరి అషూరీయులు ఇశ్రాయేలుతో బలవంతులై వారిపైన యుద్ధాలు చేస్తూ మరి ఆ క్షమ పొందిన తర్వాత కూడా దుర్మార్గ క్రియలు చేస్తూ క్రమంగా ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని పట్టుకుని మరి వాళ్ళందరినీ కూడా చెరపెట్టి అనేక రీతిలో హింసించి బాధించిన పరిస్థితులు ఈ వాక్యం రాయబడింది. అంటే దేవుని యొక్క బిడ్డలుని హింసించుతూ అనేకమైన దుష్కార్యాలు చేస్తున్నారు. అన్నిలైనను దేవుడు వీళ్ళని క్షమించి మరి వీరికి తిరిగి క్షమాపణ ఇచ్చిన సమయంలో తిరిగి వారు మరి 100 సంవత్సరాల కాలంలో బలోపేతులవుతున్నా కూడా బలంతో వారు ఏదైనా చేయాలనుకునే దుర్మార్గపు క్రియలు చేస్తూ ఇశ్రాయేల్ పట్ల చేస్తున్న దుష్కార్యాలను బట్టి వారిని క్షమించలేని పరిస్థితికి ఎదిగిపోయారు. మరి అటువంటిప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా వస్తుందని మరి నహూముతో చెప్పబడిందంటే, యూఫ్రటీస్ నది నుంచి అనేక మంది వచ్చి బబులోనీయులు వచ్చేసి అషూరు రాజ్యాన్ని పట్టబడి దాన్ని నాశనం చేసేసారు. మరి ఎంత ఉగ్రత అయితే ఉందంటే ఆ నినివే పట్టణం అంత ఎదిగిన పట్టణము 2500 సంవత్సరాలు కూడా అది ఎక్కడుందో తెలియని పరిస్థితికి తన అవశేషాలు కొంతగా కనబడుతున్నాయి. అంత పెద్ద పట్టణముగా ఎదిగినది, ఘోర తప్పిదం చేసిన దేవుని చేత క్షమింపబడినది, మరి దేవుని ఉగ్రత నుంచి కాపాడబడినది. తిరిగి వారు చేస్తున్న పాపములో దేవుని విరుద్ధమైన కార్యాలే కాదు, వారు ఇతరులను హింసించి క్రూరత్వంగా చేస్తున్న అనేక క్రియలు, వారి క్రూరత్వాన్ని బట్టి దేవుని ఉగ్రత క్షమించే రీతిగా ఉంటుంది. ఇది నిజమా? ఏ రీతిగా అనుకుంటామంటే ఆదికాండము 3వ అధ్యాయము 17 వచనం మనం చూస్తే, ఆయన ఆదామును చూచి నీవు నీ భార్య మాటలు విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు పర్యంతము నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఆదాము దేవుడు ఏం చెప్పించాడు? నీ వలన నేల చెప్పింపబడింది, అది మొండ్ల పొద గచ్చ పొదలు ఇస్తే నువ్వు బాగా కష్టపడి చెమట వచ్చి ఆహారం సంపాదించి తినవలసిందే, ఇదే నీకు ఇచ్చే శాపం. అంటే
నీకు అన్నీ ఇచ్చి తినమంటే ఈ వృక్ష ఫలాన్ని తిన్నావు. ఇప్పుడు తినే ఫలాలు ఎంతో నువ్వు కష్టపడితే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వాటన్నిటిని సేద్యం చేసి కష్టపడి నీ యొక్క రక్తాన్ని చెమటోడ్చి సంపాదించు. అంటే నువ్వు ఈ లోకంలో జీవించిన అనేక విషయాల్లో శ్రమపడుతూ జీవించాల్సిందే కానీ నీకు లేదని చెప్పించాడు. మరి అదే కయ్యూను విషయంలో మనం చూస్తే హేబేలు కయ్యూను అన్నదమ్ములు. మరి దేవునికి ప్రథమ ఫలంలో అర్పించినప్పుడు హేబేలు మంచి ప్రథమ ఫలం ఇస్తే దేవుడు దీవించాడు. కయ్యూను ఇచ్చిన ఫలాన్ని దేవుడు అంతగా దీవించినప్పుడు కయ్యూను హేబేలు పైన మరి ఎంతో ఉగ్రాన్ని చూపిస్తూ మరి పొలంలో పనిచేసుకున్నప్పుడు హేబేలుని చంపేశాడు. చంపేసినప్పుడు దేవుడు కయ్యూని పిలిచి అడుగుతున్నాడు, ఏడు నీ తమ్ముడు అంటే నాకేం తెలుసు అని, నీ తమ్ముడు స్వరం వినబడుతున్న నేల నుంచి, కాబట్టి నువ్వు చేసిన ఘోర పాపాన్ని బట్టి ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, నీవు శపింపబడిన వాడవు, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమునికి మీద నీకు ఏదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనేను. కయ్యూనికి ఏం చెప్తున్నాడు, నీవు ఎంతగానో శపించవలసిన కానీ అది నీకు ఏమి ఇవ్వదు, దేశ దిమ్మరివై తిరుగుతావని శపించబడ్డాడు. ఆదాముకేమో నువ్వు శ్రమపడి తింటామని ఇచ్చాడు. ఇక్కడ నీకు అది శ్రమపడినా దొరకదు, శపింపబడేది. ఎందుకని? ఆదాము ఏం పాపం చేశాడు? తను తిన్నాడు, ఇతరులకు ఏం హాని చేయలే, అది బాగుందని తిన్నాడు, తనకు తను పాపం చేశాడు. కాబట్టి తనకు చేసిన పాపాన్ని క్షమించమని అడగడానికి అర్హత లేకపోతే క్షమించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని? ఆ యొక్క ఫలాలు ఏదో తను పొందాడు, ఆ పాపం ఏదో తను చేశాడు. కానీ మన గురించి చేసుకున్న పాపాలు, మన గురించి చేస్తున్న వాటిని తిరిగి దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? నీ యొక్క స్వార్థం గురించో నీ యొక్క కుటుంబాన్ని గురించో నువ్వు చేస్తున్న అనేక పాపాలు నువ్వు తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. వాటి నుంచి నీ యొక్క జీవితాన్ని మరల్చుకుని తగ్గించుకునేవాడు ఉన్నావు. కాబట్టి నీవు వాటి గురించి ఏదైతే అనుభవించావో వాటి ప్రాయశ్చిత్తంగా అనేక విషయాలు దేవుడు నీకు ఏర్పాటు చేస్తూ ఆ క్షమ పొందుటానికి నువ్వు సిద్ధపడి ఉన్నప్పుడు ఆ క్షమ పొందే రీతిగా నీవు దేవుడు క్షమించి కాపాడతాడు. కాబట్టి నీ యొక్క పాపాలను క్షమించడానికి దేవుడు విముఖుడు కాలేదంటే నీ యొక్క పాపాలు నీ గురించి చేస్తున్నప్పుడు వాటిని క్షమించడానికి దేవుడు సిద్ధమే. అయితే నీ గురించి కాకుండా కయ్యూను మరి ఎవరిని? హేబేలుని చంపాడు, ఇతరులకు హాని చేశాడు, ఇతరులకు మరణకరమైన పరిస్థితులు తీసుకొచ్చాడు. తన గురించి ఏం కాదు. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నేలను పండించినది నీకు ఇవ్వదు, దేశదిమ్మరివై తిరిగిపో. అంటే నిన్ను క్షమించే పరిస్థితులు లేవు. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు హాని చేసావో, ఇతరులకి నీ దౌర్జన్యం చూపించి నీ బలాన్ని చూపించావో, వారిని యొక్క దుష్కార్యాలకు లోను ఏం చేశావో అటువంటి కార్యాలకి క్షమాపణ లేదు. కాబట్టి నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు ఇతరులపైన చేసిన దౌర్జన్యాలకి ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? నువ్వు చేస్తున్న పాపాలకి దేవుని క్షమాపణ అడిగావు, లేకపోతే ఆ పాపాలను క్షమించమని అడిగావు. దేవుడు క్షమించడానికి తర్వాత నీ జీవితంలో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ తగ్గించుకుంటూ నువ్వు వాటి నుంచి విముక్తిని పొందే అవకాశం దేవుడు నీకు ఇవ్వచ్చు. కానీ ఇతరులకు చేసిన మరి హాని, ఇతరులకు చేసిన మరి అపకారం, ఇతరులు చేసిన దౌర్జన్యం, ఇవన్నీ ఏ రీతిగా వారికి తీర్చగలుగుతుంది? మరి వారికి అన్నీ తీర్చలేనప్పుడు నీ యొక్క చేసిన పాపం ఏంటి? అటువంటి పాపాన్ని దేవుడు ఏ రీతిగా క్షమిస్తాడు? కాబట్టి మన పాపాలని మనం ఇంతగా లోకంలో దేవుడు క్షమిస్తాడులే, ఆయన దగ్గర క్షమ ఉందిలే, కాబట్టి మనం ఎటువంటి పాపం చేస్తున్నా పర్వాలేదు, మనం చేసిన పాపాలని ఇవాళ కాదు రేపు సర్దుకోవచ్చు, మన జీవితం చాలా ఉంది. క్షమించే దేవుడు ఆయన, అందరిని కరుణించే దేవుడు. మరి సిలువలో దొంగలను కూడా చివరి క్షణంలో కూడా క్షమించిన దేవుడు మనల్ని క్షమించడా? కాబట్టి మన జీవితం ఈ రీతిగా నడిచిపోవచ్చు. చిన్న చిన్న పాపాలు చేస్తే పర్లేదు, ఎప్పుడైనా దేవుడు మనల్ని క్షమించేసి తీసుకుంటాడు. ఎంతవరకు అంటే సైతాను కూడా వచ్చేసి నన్ను క్షమించమంటే క్షమించి తీసేసుకుంటాడు మన దేవుడు అనుకునే అటువంటి విషయంలో చాలామంది ఉంటారు. అంటే మనం ఎన్ని చేసినా ఎప్పటికప్పుడు మార్పు చెందితే దేవుడు క్షమించేస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని యందు ఉన్నాం కదా, కొన్ని తప్పులు చేస్తున్నాం అవసరార్థం, ఇవి క్షమించబడతాయి. మరి ఏ రీతిగాను ఎప్పటికప్పుడు అడుగుతాం, దేవుడు చేస్తాడు. అప్పుడు మనం జీవిస్తామా లేదని యోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి ఎప్పుడు మనము మరణిస్తామో మనకే తెలియదు. మరి ఆ క్షమ వచ్చే కాలంలో లేకపోతే మనం నిత్యరాజ్యానికి వెళ్ళే వారం ఉండం. మరి ఇంతకాలం దేవుని యందు జీవించి నడుస్తూ ఉన్నాము. కానీ మరి దేవునిలో నిలిచిన మనము దేవుని సన్నిధికి వెళ్లకుండా వెళ్ళే పరిస్థితులు ఎప్పుడు వస్తున్నాయి? మనలో అల్ప విశ్వాసం ఈ రీతిగా ఉంటే మనం చేస్తున్న పాపాలు ఏంటి? మన గురించా, ఇతరుల గురించా, క్షమించబడినవా, క్షమించబడనివా? మరి క్షమించబడిన వాటికి కూడా ఆతృత పడి చేస్తే నీకు క్షమాపణ దొరకదేమో. క్షమించే వాటికి కూడా ఉన్నవి అని అనుకుని నువ్వు చేస్తున్నావు చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు. విశ్వాసంలో ఉన్నావు కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకున్నావు, దేవుడు నువ్వు వెంటే ఉన్నాడు అనుకున్నావు, దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతున్నాడు అనుకున్నావు. వయసును బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని పాపాలు చేసే పరిస్థితులు మనకు ఉండవు. అంటే 20 ఏళ్ళకి చేసే పాపాలు, లేకపోతే 30 ఏళ్ళకి చేసే పాపాలు, 40 ఏళ్ళకి, 50, 60 ఏళ్ళ తర్వాత చేసే పాపాలు వేరే ఉంటాయి. ఎందుకంటే 60 ఏళ్ళ తర్వాత చాలా విషయాలు మనకి రావు, చాలా విషయాలు మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఆ రీతిగా మన యొక్క వయసు పెరుగుతున్న కొద్దిని చాలా పాపాలకి రాకపోతే మనం పాపం చేసిన వాడుగా మనం అనుకుంటాం. కాదు, పాపం అంటే ఏంటి? మనం చేయవలసిన పని చేయకపోవటము,
మనం చేయకూడని పని చేయటం. కాబట్టి అటువంటి సమయంలో చాలా విషయాలు మనం చేయవలసిన పనులు మనం చేయాలి. అంటే మనం వయసులో ఉన్నప్పుడు, లేకపోతే మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేకపోతే మనం సంపాదించేటప్పుడు, మన అధికారం ఉన్నప్పుడు చేసే పాపాలు వృద్ధాప్యంలో అన్నీ రావంటే అది నువ్వు చేయకుండా పనుల విషయంలో చెప్పబడుతుంది. కానీ నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దేవుని నిమిత్తము దేవుని మహిమపరిచేవాడుగా, దేవుని విడుదల మార్చేవాడుగా, దేవుని సాహసం నడిపించేవాడుగా, మాదిరికరముగా అనేక మందికి ఆదరణగా ఆ యొక్క దేవుని స్వరూపంలో నువ్వు ఉండి ఎదగాలి. కానీ అవన్నీ కూడా నువ్వు చేయనప్పుడు పాపంలోనే ఉంటావు. మరి ఇవన్నీ ఇతరులకు నువ్వు చేయవలసిన సహాయం చేయనప్పుడు కూడా అది పాపమే. నీకు నువ్వు సహాయం చేసుకోలేకపోయావు, క్షమించబడుతుందేమో. కానీ ఇతరులకు చేయవలసినది నువ్వు చేయనప్పుడు క్షమించబడదేమో. కాబట్టి ఆ క్షమాపణ లేనప్పుడు నువ్వు నిత్యరాజ్యానికి వెళతావా? కాబట్టి ఇప్పుడు నువ్వు యోచించవలసింది ఏంటంటే, నువ్వు చేస్తున్న పాపాలు క్షమించబడతాయి. ఇప్పుడు కాదు, రేపు, లేకపోతే తర్వాత, కొంతకాలం తర్వాత అనుకుని యోచించవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ రీతిగా ఉంటుందో ఎవరికి తెలియదు. చాలామంది ఇది యోచనతో జీవితం అంతా గడుపుతూనే ఉంటారు. ఎప్పుడొకప్పుడు మరణంలో వెళ్ళిపోతారు. తర్వాత వారు క్షమించే పరిస్థితులు లేని అనేక మందిని మనం చూస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉంటారు, కానీ ఎప్పుడప్పుడు తొట్టిల్లుతూ ఉంటారు. కానీ వారు చేస్తున్న పాపములు క్షమించబడేవో కాదు చూసుకోవాలి. మనకు క్షమాపణ దినం ఉంది. ఆ రోజు మనం ఎప్పటికప్పుడు మారు మనసు పొందేసి పూర్తిగా మనం ఆచరిద్దాం. ఈ కొంతకాలం తర్వాత, కొన్ని విషయాల తర్వాత అనుకుని ఎప్పుడు మరి అటువంటి యోచనలో ఉండకూడదు. మనం ఎప్పటికప్పుడు సిద్ధపాట్లు ఉండి మనం చేస్తున్న క్రియలు పాపరహితమే, పాపముతో కూడినవా, అవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉందా? వాటి నుంచి మనం తప్పించుకోవచ్చా? మరి అవసరార్థం చేస్తున్నామని సమర్థించుకోకూడదు. ఏది కూడా దేవుని ఉగ్రత నుంచి దూరం అయ్యేది కాదు. అయితే దేవుని క్షమించే రీతిగా కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటివరకు చేసిన వాటిలో క్షమాపణ అడిగి, దేవుని ఉగ్రత ఉంటే కూడా మరి దేవుని క్షమించే రీతిగా మనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, నినవే పట్టణం వారు ఏ రీతిగా మొదటిగా యోనా సమయంలో క్షమాపణ పొందారో ఆ రీతిగా క్షమాపణ పొంది ఉండగలుగుతాం. అయితే దేవుడు ఒకసారి క్షమించిన తర్వాత కూడా పాపం చేస్తే దేవుని ఉగ్రతను మాత్రమే చూస్తాం. మరి ఆ రెండవసారి ఆ 100 సంవత్సరాల తర్వాత మరి అష్షూరులు ఎంత బలవంతులై పెద్ద రాజ్యంగా ఏర్పాటు చేసినా, ఇశ్రాయేలు పైన ఆధిపత్యం వహించినా, ఎంత గొప్పగా ఎదిగినా, వారు చేస్తున్న దుష్కార్యాలు వారిని బట్టి కాకుండా వారు అనేక మందికి హింసించిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు బబులోనీయులు వచ్చి వారిని ఆక్రమించి ఆ పట్టణాన్ని ఏ రీతిగా నాశనం అవుతుందో వాక్యం చెప్పిన రీతిగా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రతను మన మీదకి తెచ్చుకోకుండా ఉండాలంటే మనకు పాపాల విషయంలో జాగ్రత్త పడాలి. ఏది మనకి క్షమించబడుతుందో, ఎప్పుడు క్షమించబడుతుందో మరి ఎరిగి ఎప్పుడైనా క్షమించబడుతుంది అనుకునే ఉద్దేశాన్ని మాని మన యొక్క పాపాలను సరిచేసుకుంటూ ముందు జీవితాన్ని జీవిస్తే దేవునిలో మనము దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యాన్ని కోరుకుని ఇంతగా దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యం వింటూ దేవుని ఎదగాలనుకున్న మనము అల్ప విశ్వాసాన్ని వీడి మన పాపాల నిమిత్తము మనం క్షమాపణ అడిగి, క్షమాపణ రెండో రీతిగా మనం ఉన్నప్పుడు, మనము యోనా వెళ్ళినప్పుడు నినవే పట్టణం వారు క్షమాపణ పొందారు, ఆ రీతిగా పొందుతాము. కానీ అదే ఆ యొక్క క్షమాపణ పొందిన తర్వాత కూడా మనం ఇంకా పాపములు ఉంటే ఆ నినవే పట్టణం రెండోసారి ఎంత పెద్ద సామ్రాజ్యమైన, ఎంత గొప్ప ఎదిగిన ఆ దుష్కార్యాలన్నా మళ్ళీ తిరిగి ఆ భవ్యం లేని పరిస్థితికి నష్టపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే దేవుని నిలిచి దేవుని యందు మన యొక్క పాపాల నిమిత్తము క్షమాపణ అడిగి పాపము చేయకుండా దేవునిలో మనం జీవించినప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళే వారుగా ఉంటాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. ప్రత్యేకమైన కృప్త వాక్యాన్ని ఇచ్చి నడిపించావు తండ్రి. వాక్యం ద్వారా మా యొక్క పాపస్థితిని మేము ఒకసారి గుర్తెచ్చుకొని ఏ విషయంలో మేము నీ సన్నిధికి దూరంగా ఉంటున్నామో, ఏది క్షమార్హం కాదో మరి ఎప్పుడో క్షమిస్తావని ఒక నిర్లక్ష్యంతో కూడిన జీవితాన్ని మేము వీడి తండ్రి, అది ఎప్పుడు సమయం ఉందో ఎవరికో తెలియదు. కాబట్టి మా యొక్క పరిస్థితులను మేము సరిచేసుకొని నీ ఎందుకు క్షమాపణ పొంది ప్రాయశ్చిత్తము చేసుకునే పరిస్థితులను కూడా మేము ముందుకు వెళుతూ నీ యొక్క సన్నిధికి వచ్చే నీతి రాజ్యానికి వారసులుగా ఉండేలాగున మా జీవితాలను నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.